విశ్వాసం అనేది చిన్న పదమే. చదవటానికి క్షణకాలం పట్టొచ్చు. అర్థం చేసుకోవటానికి రోజు పట్టొచ్చు, కానీ నిరూపించుకోవటానికి జీవితకాలం పడుతుంది. మంచి చెప్పేవారు చెడ్డవారిగా, మీతో ఏకీభవించేవారు మంచివారిగా కనిపించడం మొదలుపెట్టినప్పుడే మనిషి పతనం మొదలవుతుంది. రేపనేది బాగుంటుందని నమ్మినప్పుడే కదా ఈరోజు ధైర్యంగా ఉండగలిగేది. ధైర్యం కోల్పోకు. రోజులన్నీ ఒకేలా ఉండవు. ఈ రోజుతో మీ జీవితం ముగుస్తుందనగా ఏ పనులు చేయకపోయినా పర్వాలేదని అనుకుంటారో అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయాలి. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం నీకున్నత స్థానాన్ని కల్పిస్తుంది. మనిషి జీవిత ప్రయాణం ఒక ముళ్ళబాట లాంటిది. సరిచేసుకుంటూ వెళ్ళటమే మనిషి లక్షణం. అప్పుడే వెనక చూసే వాళ్ళకి అందంగా కనిపిస్తుంది. ఈ సమాజం ఎప్పుడూ కూడా కష్టాన్ని గుర్తించదు. ఇచ్చిన మాట తప్పినప్పుడు మనిషి విలువ పోతుంది. మాట మార్చినప్పుడే మనిషిపై నమ్మకం పోతుంది. అబద్ధం ఎంత వేగంగా దూసుకెళ్ళినా చివరికి గమ్యం చేరేది మాత్రం సత్యమే. మనుషుల్ని నమ్మటం తప్పు కాదు, కానీ గుడ్డిగా నమ్మటమే తప్పు. ఎందుకంటే ఈ రోజుల్లో ముసుగు వేసుకున్న మనుషులే ఎక్కువ, మనసున్న మంచి మనుషులు తక్కువ. ఏ పని చిన్నది కాదు, చేసే విధానంలోనే గొప్పతనం ఉంటుంది. నోటు పొదుపు, మాట పొదుపు నీ స్థాయిని పెంచుతాయి. ఒకసారి గెలిచిన తర్వాత గర్వం రాకూడదు. ఎంత గొప్ప పువ్వైనా వాడిపోయిన తర్వాత చెత్తలో చేరుతుంది. కాలం, పరిస్థితులు మారినప్పుడు వెల కూడా మారుతుంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, కష్టాలు పరీక్షిస్తూ ఉన్నా నమ్మిన దైవం సహాయం తప్పక లభిస్తుంది. మనిషి వ్యక్తిత్వం మనసుకు హత్తుకునేలా ఉండాలి, మనసుకు నొచ్చుకునేలా ఉండకూడదు. మనిషి చిరునవ్వు వెనకాల ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉండాలి. అసూయ, ద్వేషం, స్వార్థం ఉండకూడదు. చిన్న తప్పే కదా అని సరిదిద్దుకుంటూ నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న రంధ్రమే పెద్ద ఓడను ముంచేయగలదని మర్చిపోకూడదు. కొన్ని నచ్చకపోయినా వినాలి, కొన్ని నచ్చినా వదిలేయాలి. అదే జీవితం. విన్న ప్రతిదీ నమ్మొద్దు. ప్రతి మాటకు 3 కోణాలుంటాయి. ఒకటి చెప్పేవారిది, 2 మీది, మరొకటి నిజం. విదేశాల్లో ఉద్యోగం రుణం వంటిది. ఇంటి సుఖం వాయిదాల్లో వస్తుంది. జీవితం వడ్డీ చెల్లించటంలోనే గడిచిపోతుంది. మనిషికి స్వేచ్ఛ చాలా విలువైంది. దాన్ని మితంగా, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాడుకోవాలి. కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి. పరిస్థితులు చదివితే జీవితంలో మార్పులు వస్తాయి. జీవితంలో ఎదగాలంటే మార్పులు 2 కావాలి. ధైర్యంతో ముందుకు నడుస్తున్నావో తెలియకపోయినా పర్వాలేదు, కానీ ఏ భయానికి నిన్ను ఆపగలిగే శక్తి లేదని గ్రహించు. నీ ముందు ఎవరున్నారు, నీ వెనక ఎవరున్నారో అనవసరం. నీకు కష్టం వస్తే ఎంతమంది నీ పక్కన నిలిచారు అనేది ముఖ్యం. నరకం గుంట వెళ్ళాలని నీ దారి నిన్ను పట్టుబడితే ఆ ప్రదేశం నీ సొంతం అన్నట్లుగా నడిచి వెళ్ళు. ఏదైనా నీ మనసులోనే ఉంది. నిరాశతో కుమిలేవారు ఒకరు, ఆసక్తితో ముందుకు వెళ్ళేవారు ఒకరు, అసంతృప్తితో చతికిల పడేవారు మరొకరు, ఉన్నదాంతో సర్దుకుపోయేవారు ఒకరు. జీవితంలో ప్రతి ఒక్కరికి సమయం, సందర్భం, అవకాశం వస్తాయి. కాకపోతే వచ్చినప్పుడు మీరు వాటిని గుర్తించలేక మీ టైం బాగోలేదని చతికిల పడతారు. విధి ఎంత బలీనమైందంటే అది తీసే దెబ్బకు మహామహాయోధులే మట్టిలో కలిసి చరిత్రలో మిగిలిపోయారు. మీరే స్థితిలో ఉన్నారో పక్క వారికి అనవసరం. కేవలం వారు మీలో చూసేది మీ వల్ల వారి అవసరాలు తీరుతున్నాయా లేవా అని. మనిషికి తన వెంట ఏదీ రాదని తెలిసినా చివరిదాకా వీడలేకపోతున్న వాటిలో ముఖ్యమైనది స్వార్థం. మనిషికి గల కోరికకు నీటి ఓటకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎలాగంటే
కోరికలు తీరే కొద్దీ పుడుతూనే ఉంటాయి. నీటిని తోడే కొద్దీ ఇంకా వస్తూనే ఉంటాయి. అందరూ నా వాళ్ళే అనుకొని అమాయకత్వంతో అందరికీ ఏదో చేద్దామనుకోకు. వారు ఎంత తెలివిగా మిమ్మల్ని ఏమార్చి వాడుకుంటారో భవిష్యత్తులో కానీ అర్థం కాదు. ఏదైనా సాఫీగా గడుస్తుండటమే అద్భుతం. అంతేకాని ప్రత్యేకంగా అద్భుతాలంటూ ఏమీ జరగవు మీ జీవితాల్లో. తెల్లనివన్నీ పాలని నమ్మకు. మీ ముందు జరిగేది మాట్లాడేది నిజమని అపోహపడి మోసపోకు. అసలు కథంతా మీ వెనకే. అదే అసలు నిజం, అందరి నిజస్వరూపం. మీ దగ్గర ఏమున్నా లేకపోయినా మంచి మర్యాద ఉంటే చాలనేది ఒకప్పటి మాట. కానీ డబ్బు అధికారం ఉంటే అన్ని కాళ్ళ దగ్గరికి వస్తాయనేది నేటి మాట. మీకు మీరే చేసుకునే పనిలో సంతృప్తి ఉంటుంది, కానీ ఎదుటివారి మీద ఆధారపడి చేసే పనిలో 100కు 100% తృప్తి సంతోషం వస్తుందనేది అవాస్తవం. మీ కష్టానికి తగ్గ ఫలితం గుర్తింపు రావట్లేదంటే మీకంతే రాసిపెట్టి ఉందని గుర్తుపెట్టుకోవాలి. మీరు వెళ్ళేదారిలో ఎందరో మిమ్మల్ని ఏమారుస్తుంటారు, మభ్య పెడుతుంటారు, దారి మళ్లిస్తుంటారు. వాటన్నిటికీ ఆకర్షితుడైతే ఎప్పటికీ మీ గమ్యం చేరలేవు. మనిషి ఎప్పుడు లేని రాని అవకాశాల కోసం పరితపిస్తాడు, కానీ తన చుట్టూ ఉన్న అందుబాటులో ఉన్న వాటిని పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడు, పట్టించుకోడు. మీ దగ్గర మనీ లేకపోతే మీతో మాట కలపటానికి కూడా తటపటాయించే మనుషుల మధ్యలో ఉన్నారు. పరిస్థితులు, మన పక్క వాళ్ళు ఎప్పుడూ ఏదో గుణపాఠం నేర్పుతూనే ఉంటారు. కాకపోతే మనమే పట్టించుకోం. అందరూ పరిస్థితులకు అనుగుణంగా మలుచుకుంటారు, కానీ ఆ పరిస్థితులు ఎప్పుడు మీకు అనుగుణంగా మారతాయో ఎవరికి అంతుపట్టదు. మీకెన్ని సమస్యలున్నా మీ మనోనిబ్బరం, ధైర్యమే వాటికి పరిష్కారం చూపగలదు. ప్రస్తుత చుట్టూ ఉన్న సమాజం ఒకప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకునే రోజుల నుండి ఒకరు ఎదిగితే 100 మంది కిందికి లాగే స్థాయికి ఎదిగారు. మనిషిలో వ్యామోహం పెరిగే కొద్దీ ఆలోచించే విచక్షణను కోల్పోతాడు అని అనటంలో ఎలాంటి సందేహం లేదు. జీవితంలో ఎవరైతే బరువు బాధ్యతల్ని సరిగా నిక్కచ్చిగా నిర్వర్తిస్తుంటారో వారు ఎప్పటికీ జీవితాన్ని ఆస్వాదించాల్సిన స్థాయిలో పూర్తిగా ఆస్వాదించలేరు. మీకెన్ని సమస్యలున్నా మీ మనోనిబ్బరం, ధైర్యమే వాటికి పరిష్కారం చూపగలదు. ఎదుటివారు మీతో నడుచుకునే విధానం మీ వ్యక్తీకరణపై ఆధారపడి ఉంటుంది. మనిషిలో మీరు ఎదగటం అన్న బాధ కంటే ఎదుటివారు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నారు అన్న ఈర్ష, ద్వేషం, ఆక్రోశం మరింత పెరుగుతుంది. ప్రతి మనిషికి ఒక టైం, అవకాశం వస్తుంది. వాటిని సరైన పద్ధతిలో నిరూపించుకున్నప్పుడే జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగగలరు. మీ జీవితంపై మీకు స్పష్టత లేనప్పుడు ప్రతివారు మీకు సలహాలు ఇచ్చేవారే. అనుభవానికి పొరపాట్లకు సంబంధం లేదు. పొరపాట్లు అనేవి ఆయా సమయం, సందర్భం పైన ఆధారపడి ఉంటాయి తప్ప అనుభవం ఉంటే కావని కాదు. మీ జీవితంలో కొన్నిసార్లు అనాలోచితంగా, ఆవేశంగా, కక్కుర్తికి లోనైతే అందరిలో మీకున్న ఆ కాస్త మర్యాద కూడా కోల్పోవలసి వస్తుంది. కడుపు కట్టుకొని కూడబెట్టినా కూడా తింటారన్న నమ్మకం లేదు. అంతా అనుభవిస్తారన్న గ్యారంటీ లేదు. మనిషికి ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ ఉండకూడదు. అధికారం ఉండొచ్చు, కానీ అహంకారం ఉండకూడదు. ఆలోచన ఉండాలి, కానీ అనాలోచనగా ఉండకూడదు. ఎదుటివారిని గౌరవించాలి, కానీ అగౌరవపరచకూడదు. మీరు ఎవరి దగ్గరికి వెళ్లకుండా మీ కష్టం మీరు చేసుకొని తింటున్నా కూడా కడుపు మంటగానే ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఎలా అవహేళన చేసినా, చిన్న చూపు చూసినా మీరు మాత్రం మీలాగే ఉండండి. మీరు ఉన్నా లేకపోయినా మీ వ్యక్తిత్వం మిమ్మల్ని ఎప్పటికైనా ఒక స్థాయిలో నిలబెడుతుంది.
మీ పక్కవారు కానీ బంధువులు కానీ ఎవరైనా మీకు మళ్ళీ మళ్ళీ దగ్గరవుతున్నారంటే వారికి మీతో అవసరమైన ఉండాలి, మీపై అతి ప్రేమ ఆప్యాయతైన ఉండాలి. మీరు సరిగ్గా వినియోగించుకోలేని శక్తి సామర్థ్యాలు ఎన్నున్నా కూడా అవి లేనట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.